హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 6th సెమ్ తెలుగు యూనిట్ 2లోని సెకండ్ లెసన్ అయిన వార్తా నిర్మాణం అనే లెసన్ని చూద్దాం. అంతే వీడియో చివరిలో ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ముందుగా వార్త అంటే ఒక దగ్గర జరిగిన సంఘటన లేదా సమాచారాన్ని ఇంకో దగ్గరికి చేరవేయడాన్ని వార్త అంటారు. మరి ఆ వార్తా నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. జరిగిన సంఘటనకు సంబంధించిన ప్రధాన విషయ సారాంశాన్ని 1-2 వాక్యాల్లో రాయడాన్ని లీడ్ అంటారు. దీన్ని మకుట వాక్యం అని కూడా అంటారు. వార్తా రచనలో మొదటి వాక్యం, మొదటి పేర కీలకమైనవి. ఒక సంఘటనకు సంబంధించిన ప్రధాన వివరాలను తెలియజేసేది మొదటి పేరాలోనే. లీడ్ వార్తా హెడ్డింగ్ అనేది సారాంశాన్ని సూటిగా క్లుప్తంగా చెప్తుంది కాబట్టి దీనికి లీడ్ అని పేరు వచ్చింది. పాఠకులకు అంటే చదివే వాళ్ళకి వార్తను పరిచయం చేస్తుంది కనుక దీన్ని ఇంట్రో అని కూడా పిలుస్తారు. హెడ్డింగ్ అనేది మంచిగా ఆకర్షణీయంగా లేకపోతే చదివే వాళ్ళు మరో వార్తకు వెళ్తారు. లీడ్ మంచిగా రాయగలిగితే వార్త రాయడం పూర్తయినట్లే. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అంటే ఆంగ్ల పత్రికలలో లీడ్ 30 నుండి 50 పదాల్లో ఉంటుంది. కొన్ని వార్తలను చూస్తే 23 నుంచి 33 పదాల మధ్య లీడ్ అనేది కనిపిస్తుంది. విలేకరులు సమాచారాన్ని సేకరించి ప్రధాన విషయాన్ని ముందు రాసి పత్రికా కార్యాలయానికి పంపుతారు. ఆ సమాచారం ఉపసంపాదకులు ఎడిట్ చేసిన ప్రధాన విషయం లోపించకుండా ఉండాలి. అదేవిధంగా లీడ్ను చదివిన వారు అది ఆసక్తికరంగా ఉండేలా చూస్తారు. దానివల్ల వార్తను పూర్తిగా చదువుతారు. జర్నలిజం అనేది ప్రారంభమైన తొలి రోజుల్లో వార్తలు టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమయ్యేవి. టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమయ్యేటప్పుడు అంతరాయం కలిగి పూర్తి సమాచారం అందకపోతే ప్రచురణకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం లీడ్ ద్వారా వార్తను తెలిపేవారు. రేడియోలు వచ్చిన తర్వాత టెలిగ్రాఫ్ వినియోగం తగ్గిపోయింది. దాని ద్వారా లీడ్లో మార్పులు వచ్చాయి. దీని కారణంగా లీడ్ సంక్షిప్తంగా ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుంచి లీడ్లోని పదాల సంఖ్య 23కు కుదించారు, అంటే తగ్గించారు. లీడ్కు ఒక సూత్రం అనేది ఉంది. అదేంటంటే 5Ws + 1H ని లీడ్ ఫార్ములా అంటారు. అంటే వాట్, హూ, వెన్, వేర్, వై, హౌ అనేవి లీడ్లో. ఈ ప్రశ్నలకు జవాబు ఉండాలి. అలా అని 1-2 ప్రశ్నలకు జవాబులు ఉండకపోవచ్చు. మనకి లీడ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అనేది ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. సుందర్లాల్ బహుగున్ అస్తమయం. డెహ్రాడూన్, మే 21 న్యూస్ టుడే. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగున్ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఈ నెల 8వ తేదీన శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేక ఆయన రిషికేశ్లో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాసను విడిచారు. ఈ వార్తలో అన్నీ మనకు కనిపించాయి. ఈ వార్తలో డేట్ లైన్ వచ్చేసి డెహ్రాడూన్, మే 21 న్యూస్ టుడే. ఎవరు చనిపోయింది అంటే సుందర్లాల్ బహుగున్. ఎప్పుడు చనిపోయారు అంటే శుక్రవారం మధ్యాహ్నం, మే 21, 2021. ఎక్కడ చనిపోయాడు అంటే రిషికేశ్ అనే ప్రాంతంలో చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే ఆరోగ్యం విషమించడంతో, కరోనా రావడంతో. లీడ్ అనేది ఇన్వర్డ్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే తిరగేసిన త్రిభుజం పై నుంచి కిందకు వచ్చేసరికి దాని పరిమాణం ఎలా తగ్గిపోతుందో వార్తలోని తర్వాత పేరా చూస్తే అర్థమవుతుంది. ఈ విధానం వల్ల విషయం పునరావృతం కాదు, అంటే రిపీట్ కాదు. పాఠకులు పూర్తి వార్తను తెలుసుకుంటారు. తర్వాత అంశం వచ్చేసి ఎడిటింగ్. మీడియాలో పనిచేసేవారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని సరైన సమయంలో అందించాలి. ఈ క్రమంలోనే గ్రామంలో విలేకరి నుంచి ఎడిటర్ వరకు అందరూ తమ బాధ్యతను సక్రమంగా చేయాలి. సమాచారాన్ని పరిశీలించి తగిన మార్పులు చేసే పనిని ఎడిటింగ్ ప్రక్రియలో చేరుతుంది. ఎడిటింగ్ అనేది పత్రికలో ప్రధాన భాగం. ఎడిటింగ్కు నిర్వచనం చెప్పాలి అంటే ప్రచురణకు అవసరమైన సమాచారాన్ని సేకరించి రచించి పేజీలను మార్పు చేయడం, రాతప్రతిని సరిదిద్దడం, తిరిగి రాయడం, అనవసరమైన పదాలను తొలగించడం, ఉచితమైన వివరాలు కలపడం, పత్రిక రూపకల్పనను పర్యవేక్షణ చేయడం ఎడిటింగ్ అని నిఘంటువు తెలియజేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విలేకరులు తెచ్చిన సమాచారాన్ని చదివి దాంట్లో ఏమైనా పదాలు తప్పులుంటే మార్పులు చేసి పాఠకులకు కావాల్సిన రీతిలో అందించడమే ఎడిటింగ్ అంటారు. న్యూస్ పేపర్ ఎడిటింగ్ చేసేవాళ్ళు విలేకరులు పంపిన వార్తలో తప్పులు సరిచేయాలి, వాక్య నిర్మాణాన్ని సరిచేయాలి, అసందర్భ విషయాలు తీసేయాలి, వార్త శీర్షిక అంటే లీడ్ రాయాలి. అదేవిధంగా వార్త చట్ట పరిధిలో ఉందో లేదో చూడాలి, వార్తలను తగ్గించి రాయాలి,
ఎలాంటి అంశం ఏ పేజీలో ఉండాలి అనేది నిర్ణయించాలి. వార్తకు తగ్గిన ఫోటోలను ఎంపిక చేయాలి. పత్రికా శైలికి అనుగుణంగా వార్తను రాయాలి. అదేవిధంగా అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు సరిచేయాలి. విలేకరి అభిప్రాయం ఉంటే తొలగించాలి. సరైన ఆధారం లేని వార్తలు ప్రచురించకూడదు. ఇక ఎడిటింగ్ నిర్మాణం వచ్చేసి ఎడిటోరియల్ విభాగానికి ఎడిటర్ బాధ్యత వహిస్తాడు. పని సులభంగా అవ్వడానికి 6 భాగాలుగా విభజిస్తారు. దాంట్లో ఏంటంటే జనరల్ డెస్క్, స్పోర్ట్స్ డెస్క్, ఫారెన్ డెస్క్, సిటీ డెస్క్, కల్చరల్ డెస్క్, బిజినెస్ డెస్క్ అని విభజిస్తారు. ఈ 6 విభాగాలకు సపరేట్గా ఎడిటర్ ఉంటాడు. సబ్ ఎడిటర్లు విలేకరులు పంపిన వార్తలను తగిన పద్ధతిలో రూపొందించి దానికి శీర్షిక పెట్టి ప్రచురణ కోసం సిద్ధం చేస్తారు. కొన్ని శీర్షికలను చూస్తే శీర్షిక ప్రాధాన్యం అనేది తెలుస్తుంది. ఉదాహరణకు చూస్తే 1983లో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అనే శీర్షికను, శ్రీశ్రీ చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం అనే శీర్షికను పెట్టారు. జర్నలిజంలో లీడ్ అంటే మెయిన్ హెడ్డింగ్ మరియు ఎడిటింగ్ అనేవి ముఖ్య విషయాలు. ఈ రెండింటి మీద అవగాహన పెంచుకొని రచనా నైపుణ్యాలు సంపాదిస్తే వ్యక్తీకరణ సరళంగా ఉంటుంది. ఇదండి లెసన్ అనేది. ఇక్కడ దీనిలో చెప్పింది ఏంటంటే వార్తలో మెయిన్ హెడ్డింగ్ను లీడ్ అని, దానిలో ఏమైనా తప్పులుంటే నివారణ చేసేది ఎడిటింగ్. ఈ 2 టాపిక్స్ గుర్తుంటే చాలు. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా వార్త నిర్మాణం గురించి రాయండి, లీడ్ గురించి రాయండి, లేదా ఎడిటింగ్ గురించి రాయండి అని వస్తే ముందుగా అసలు వార్త అంటే ఏంటి, వార్తను ఎలా నిర్మిస్తారు, వార్త నిర్మాణం ఎలా ఉంటుంది, లీడ్ను ఎలా రాస్తారు అంటే ప్రధాన అంశాన్ని లీడ్గా రాస్తారు. మనం న్యూస్ పేపర్స్ చూస్తే వాటి గురించి అర్థమవుతుంది. మీలో కూడా చాలామంది వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, టెక్స్ట్ యాడ్ చేయడం గురించి, తప్పులు సరిచేయడం గురించి అనేది రాస్తే సరిపోతుంది. తప్పులు లేకుండా నీట్గా రాయండి, మంచి ప్రజెంటేషన్ ఇవ్వండి.